అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? యేసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ టైంలో యేసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు. బాగా వినండి. యేసయ్యను గణపరచండి. యేసయ్య దీవెనలో పొందండి. బై బై. తుత్తు బలం, అదంత యాక్టింగ్ బలం. అది చెప్పండి, ఏ బలం? బాగా చెప్పండి. మనుషుల బలం అంతే ఏ బలం అమ్మా? యాక్టింగ్ బలం. డబ్బు బలం అనుకోండి, అది ఎటు గాలైతే అటు వెళ్ళిపోద్ది. అది ఏంటది? డబ్బు. ఆ బలం కూడా వేస్టే. పదవ బలం అనుకోండి, కొన్ని సంవత్సరాలే. ఈ కొన్ని సంవత్సరాలు మళ్ళీ మ్యాజిక్ జరిగిందంటే నీ ప్లేట్ తిరగబడిపోయినట్టే. ఈ బలాలు ఏవి కూడా మనల్ని జీవితంలో మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేవు. దేవుని బలము మనము కలిగి ఉంటే, ఆ బలము నీతో ఉందని నువ్వు నమ్మగలిగితే, ఆ బలవంతుడని దేవుడు నా పక్షంగా ఉన్నాడని మీరు విశ్వసించగలిగితే, తప్పకుండా మీ హృదయ వాంఛలను ప్రభు తీర్చి అద్భుతమైన కృపలతో దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పండి, ఏమై ఉన్నారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు ఆయన? మొదటిది ఆశ్చర్యకరుడు, రెండోది ఆలోచనకర్త, మూడోది బలవంతుడని దేవుడు, నాలుగోది చెప్పండి నిత్యుడగు తండ్రి. నాలుగో మాట, ఇంకొక మాట ముగిస్తాను, ఒక 10 నిమిషాలు టైం ఉందిగా. నాలుగో మాట, ఆయన నిత్యుడగు తండ్రి. చెప్పండి ఏంటి? ఆయన లోకంలో ఏమైనాడంటే అందరికి తండ్రి అయి ఉన్నాడు. చెప్పండి, ఏమైనాడు చెప్పండి? అందరికీ తండ్రి అయి ఉన్నాడు. నేను అందరికీ దేవుణ్ణి అంటలా, అందరికీ ఏంటంట అంటే ఒక మనిషితోటి దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఎలాగుందో జాగ్రత్తగా గమనించండి. అందుకనే ఆ యోహాను 3:16లో దేవుడు అంటూ ఉంటాడు, ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినవని విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. చెప్పండి, తర్వాత ఏంటి? ఆయనను, మీరు అంత చెప్తుంటే అది ఇంగ్లీష్ లాగా ఉందండి అనుకుంటున్నారు ఏంటి? 3:16 ఆయనను అనుగ్రహించాను. ఎవరిని? యేసుప్రభుని. దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, అరే అబ్బాయి దేవుడిని నేను కాళ్ళ మీద కాల్సిన బిల్డప్ అవ్వట్లా, మన భాషలో చెప్తున్నాను. ఎవరో? యేసుప్రభు. మీరు అందరు నా పిల్లలు అంటున్నాడు. ఎవరంటారండి అలాగా? పక్కన వ్యక్తి నా కులమోడు కాదని తెలిస్తే అక్కడి నుంచి లేచిపోతుంది ఈవిడ. కొన్ని చోట్ల అన్నారు కదా, కొన్ని చోట్ల పక్కనున్న వ్యక్తి, అయ్యో పాత చీర కట్టుకుంది, నా వాల్యూ పోతుంది, ఒక ఉంగరం బంగారం కొడలేదు, ఇదేంటి దీని మొహం ఏంటని చూసి లేచిపోతున్నారు సమాజంలో. కానీ యేసు ప్రభు సృష్టికర్తండి. ఆయన ఇదంతటికి లీటర్ ఎవరో? ఈ సృష్టిలో కనబడుతున్న యావత్తుకి లీటర్ ఆయన. మంచు కొండలకు లీటర్, పర్వతాలకు లీటర్ ఆయన. అధిపతి, నాయకుడు, సృష్టికర్త. అలాంటి దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ మనిషి జీవితం అలాంటిది తెలుసా? బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఆవిరి వంటిది. ఏంటి? మానవుని జీవితం. విన్నారు కదా, పొద్దున్న చూస్తే రాత్రికి ఆరిపోవచ్చు. ఇదిగో భూమి మీద వెళుతున్న దుమ్ము లాంటిది అన్నారు, నీటిలో బుడగ లాంటిది అన్నాడు, అంటే ఎగిరిపోద్ది. ఇలాంటి మనుషులతో యేసుప్రభు అంటున్నారు, నేను మీ అందరికి తండ్రిని. చప్పలు కొడతారు ఒకసారి. గొప్ప తండ్రికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన లోకములో తండ్రిగా పుట్టాడు. అందుకని ఆయన ఎందుకు తండ్రి అన్నాడంటే, ఆయన జీవిత చరిత్ర చూస్తే మొదటి నుంచి ఎక్కడ ఎవరితో ఎప్పుడు ఎలాగెందుకు మాట్లాడినా తండ్రి వెర్షన్లో మాట్లాడు తప్ప ఎక్కడ వేరే వెర్షన్లో యేసు ప్రభువు మాట్లాడలేదు. తండ్రి ఏం చేస్తాడో గద్దిస్తాడు, తండ్రి ఏం చేస్తాడో ప్రేమిస్తాడు, తండ్రి ఏం చేస్తాడో సరి చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడో ముందున్న సంగతులు చెప్తాడు, తండ్రి ఏం చేస్తాడో ఒక దారిని చూపిస్తాడు. ఇవన్నీ యేసు ప్రభులో కనబడతాయి. అవునా? శిష్యులు ఎక్కడైనా కొంచెం తేడాగున్నారా? అల్ప విశ్వాసులారా, ఇంకా సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనుకోండి, సోమరుబోతులారా, శోధనలోకి ప్రవేశించకుండా ఏం చేయాలి చెప్పండి? మెలకు కలిగి ప్రార్థన చేయండి. అన్నారు కదా, నిద్రపోతున్నారు ఏంటి అన్నారు. కొన్నిసార్లు ప్రభువా నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు, అయ్యా నేను ఉండను అంటున్నావు అని. కొన్నిసార్లు మనకు తండ్రులు ఏం చెప్తారు, అరే ఎప్పుడు నేను నీతో ఉన్నమ్మా, ఎప్పుడు నీతో ఉన్నావు, రేపు పొద్దు నీకు పెళ్లి చేస్తాను, పంపించేస్తాను, మీ అత్తగారి దగ్గర నుంచి మీ మామగారి దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ రాకూడదు, పప్పు ఎలా ఉండాలో నేర్చుకో, కూర ఎలా ఉండాలో నేర్చుకో. నేర్పిస్తున్నారు లేదు మీరు? మానేసరాన్ని. యేసుప్రభు కూడా చెప్పారు, ఇదిగో నన్ను కొడతారు, తిడతారు, లాక్కెళ్ళిపోతారు, ఇడిచుకెళ్ళిపోతారు, ముళ్ళ కిరీటం పెడతారు, మీరేం కంగారు పడకండి అంటే వాళ్ళందరి మొక్కల విచారం వచ్చేసింది. 14 అధ్యాయం అంటాడు యోహాను సువార్త, మీ హృదయములను కలవరపడనీయకుడి.
నేను ఎందుకు వెళ్తున్నానంటే మీకు నివాస స్థలంలో కట్టడానికి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. నేను వెళ్ళినా కంగారు పడొద్దు, నా ఆత్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది. స్తోత్రం చెప్తారా? అది తండ్రి పోర్షన్ అండి. నా కదా, నువ్వు తప్పు చేసావు, నీ కాలు ఇరిసేసి, నువ్వు ఏదో వంకర మార్గంలో చెయ్యి ఇరిసేసి, నా కదా, నువ్వు అలా చేసావు కాబట్టి నువ్వు చేసినందుకు నువ్వు శిక్ష భరించాల్సిందే అనేవాడు సరైన తండ్రి కాదు. అర్థం చేసుకుని శిక్షించవలసి వచ్చినప్పుడు శిక్షించి, ప్రేమించవలసి వచ్చినప్పుడు ప్రేమించి, సరిచేయవలసి వచ్చినప్పుడు సరిచేయగలిగిన తండ్రి. ఆ తండ్రి లోకంలో మన కొరకు యేసుక్రీస్తుల వారి ఒక్కరై ఉన్నారు, పరమ తండ్రి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రి, అసలైన తండ్రి ఏం చేస్తాడంటే తనకున్నది అంతా కూడా దారబోసేస్తాడు. అసలైన తండ్రి చెప్పండి ఏం చేస్తాడు? కొంచెం బాగా చెప్పండి. ఈ పోర్షన్ ఇదివరకు దినాల్లో కూడా ఉండేది, విన్నారు కదా. కానీ ఈ రోజుల్లో తండ్రులే కషాయ వాళ్ళు అయిపోతున్నారు, విన్నారు కదా. తండ్రులు ఏమైపోతున్నారు? కషాయ వాళ్ళు అయిపోతున్నారు. ఎన్ని వార్తలు చూస్తున్నాం. ఇది వరకు ఉన్నదంతా కూడా దారబోసేవాళ్ళు పిల్లల కొరకు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి ఏమి తినేదామని చూస్తున్నారు, గొడ్ల గొప్పలాగా కొంతమంది తల్లిదండ్రులు, ఉన్నారు కదా. ఇది లోకం యొక్క కల్చర్ అండి ఇది. కానీ యేసు ప్రభు ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు కార్చాడు. చప్పలు కొట్టిన తండ్రికి స్తుతి కలుగునుగాక. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఈ లోకంలో తండ్రులు మనతో కొంతకాలం ఉంటారు, కొంతకాలం తర్వాత పరిస్థితులను బట్టి, ప్రభు పిలుపుని బట్టి వెళ్ళొచ్చాము. కానీ యేసు ప్రభు నిన్న నేడు ఎప్పుడు కూడా మనతో ఉండే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ తండ్రి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఆదరిస్తాడు ఆయన. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఆదరిస్తాడు, పోషిస్తాడు ఆయన. నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు చూడరు అనుకోకండి, నా పక్షంగా ఎవరు లేరని బాధపడకండి. తండ్రి ఉన్నాడు అంతే, హ్యాపీగా ఉండండి. చెప్పండి, ఎవరున్నారు చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. నిత్యుడగు తండ్రి ఉన్నాడు, మీకు హ్యాపీగా ఉండండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నిత్యుడగు తండ్రి ఉన్నాడు, మీకు హ్యాపీగా ఉండండి. నిత్యుడగు తండ్రి ఉన్నాడు, మీకు హ్యాపీగా ఉండండి. నిత్యుడగు తండ్రి మన అందరికీ నిత్యము ఉండునుగాక. ఆమేన్. ఆ తండ్రి ఉన్నాడు, ఎవరో లేరని బాధపడొద్దు. ఆ తండ్రి ఉన్నాడు లేదని ఆలోచించేయండి. అన్నారు కదా, ఈ లోకంలో ఉంటారు వెళ్ళిపోతారు, అన్నారు కదా. ఈ లోకంలో వస్తారు వెళ్ళిపోతారు. ఈ లోకంలో మన దగ్గర సహవాసం చేస్తారు, కొన్ని రోజులు వెళ్ళిపోతారు. కానీ పరమ తండ్రిని దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండే గొప్ప తండ్రి ఉన్నాడు. ఈ తండ్రి ప్రేమలో ఎప్పుడు మార్పు ఉండదు, అందుకే ఆయన తండ్రి. చెప్పండి, ఈ తండ్రి ప్రేమలో గట్టిగా చెప్పండి, ఎప్పుడు మార్పు ఉండదు. ఈ లోకం తండ్రిలో ఇంకో మార్పు ఉండొచ్చు, అన్నారు కదా. నువ్వు ఒకవేళ ప్రతి నెల ఒక 4,000 5,000 పంపిస్తాను అనుకోండి, అమ్మా నా బంగారం నా వెండి అంట. నువ్వు పంపిస్తా 2 నెలలు మానే, ఇలాంటి కొడుకును కన్నానేంటో, అమ్మో ఇది నా పేరట ఇప్పుడు పుట్టిందో కానీ కొంపంత. ఇది కొంతమంది తండ్రులు తల్లులు. పరమ తండ్రిని దేవుడు ఎప్పుడు నీ దగ్గర కోరుకునేవాడు కదా. నువ్వు ఆయనతో ఇలాగుంటే ఎప్పుడు నీకు పెట్టేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నమాట, ఆయన నిత్యుడగు తండ్రికి ఏం చేస్తారంటే ఇదే మనల్ని సంతోషంగా ముందుకు నడిపిస్తాడు. శిష్యులను ఎలా నడిపించాడు, ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఎంత బలం ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత బలంతో వాళ్ళు లోకంలో ఎంత వెలిగించబడ్డారు, ఎంతమంది జీవితాల కుటుంబాలు కట్టారో. ఆ తండ్రి మన కోసం ఈ లోకంలో ఎప్పుడు మనతో ఉండి నిమిత్తమై భూలోకంలో తండ్రిగా పుట్టి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తారా? చెప్పండి ఒకసారి. ఆయన ఏమై ఉన్నారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు? 1 ఆశ్చర్యకరుడే ఉన్నారు, 2వది ఆలోచనకర్త ఉన్నారు, 3వది బలవంతుడైన దేవుడుగా ఉన్నారు, 4వది నిత్యుడగు తండ్రిగా ఉన్నారు, చివరి మాట అక్కడ సమాధానకర్త. చెప్పండి ఏంటి? సమాధానకర్త, అధిపతి అన్న మాట ఒక మాటలో సమాధానకర్తకు పుట్టాడు ఆయన. చెప్పండి ఎందుకు పుట్టాడు ఆయన? కొంతమంది పుడతారో జీవితాలు నాశనం అయిపోతాయి, కొంతమంది పుడతారో కుటుంబాలు విడిపోతాయి. చెప్పండి నిజమా కదా ఈ మాట? ఆడు పుట్టాడు అంతేనండి, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఆడు పుట్టాడు అంతేనండి అంటున్నారు కదా. వాళ్ళ ఇంట్లో అప్పుడు మొదలైన బాధలు, అప్పుడు మొదలైన కష్టాలు. ఆడు పుట్టాడండి, అప్పుడు దాకా రాజుల్లాగా బతికోలేండి పాపం. ఈ రోజున రోజు కష్టపడే తప్ప అంటారు పాపం కొంతమంది గురించి. కానీ ప్రభువే అనే యేసు ప్రభు వారు పుట్టుకే సమాధానకరమైన పుట్టిక. స్తోత్రం చెప్తారా? ఆయన సమాధానకర్తకు పుట్టాడు అంటే ఇదిగో ఏ మనుషుల మధ్య సమాధానం లేదు. సమాధానం అంటే ఇక్కడ 2 సమాధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అనుకుంటున్నారు? మనకి మనుషుల మధ్య ఉండే గొడవల్ని
తొలగించి సమాధాన పరిచేది ఒకటైతే, రెండోది మన హృదయం నిండా సమాధానం ఇవ్వటం. చెప్పండి, ఏమవటం? గట్టి చెప్పండి. హృదయం నిండా సమాధానం అని పేరెట్టుకుంటారు, కానీ ఏడుతూనే ఉంటారు పాపం. ఎప్పుడు ఏముండదు వాళ్ళ జీవితంలో? సమాధానం ఉండదు. ఇరుగు పొరుగు వాళ్ళతో ఎప్పుడూ గొడవలే, ఎదురింటి వాళ్ళతో ఎప్పుడు గొడవలే, గుళ్ళో వాళ్ళతో అందరితో గొడవలే అన్నారు కదా. ఒక్కదే వస్తుంది, స్తోత్రం 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 అనుకుంటుంది, వెళ్ళిపోద్ది అంతే. ఒక చిన్న నవ్వు ఉండదు, ఎవరితో ఒక మాట ఉండదు, ప్రైజ్లాడు ఉండదు. వచ్చామా, అర్పణ వేసామా, పాడుకున్నామా, స్తుతించామా, వెళ్ళిపోయాం, ఇంతే. ఏం లేదు వీడికి. అమ్మ ఏంటమ్మా మరి కలిసిమెలిసి ఉన్నాం, అమ్మో అందరి గురించి చెప్పేది, ఈ ఊళ్ళో ఏమీ లేనట్టు అన్నారు కదా. ప్రపంచంలో ఉన్న అవసరమైతే వీడికి ఆ టీవీ, నేను ఈ టీవీలో అందరూ తీసుకొచ్చి మైక్ ఎట్టాలి, కానీ వాళ్ళని తినేద్దట్టుకుని. ప్రభువు చెప్తున్నాడు మనం ఏమై ఉండాలంటే సమాధానపరచువారమై ఉండాలి. ఆమేన్. ఆ సమాధానాన్ని మనకు నేర్పించడానికి ప్రభు వచ్చాడు, సమాధానకర్తగా పుట్టాడని. ఎవరితోనో గొడవలు పెట్టుకున్నాడు ఆయన? చెప్పండి అమ్మా. గొడవలు పెట్టుకున్నాడు, జగడాలు పెట్టుకున్నారా? ఎవరైనా గొడవలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానంగా ఉండండి అని చెప్పాడు. మీ శత్రువులను మీరు ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఈ సమాధానకర్త ప్రతి వారి మనసులో సమాధానాన్ని నిలపడానికి వచ్చారు. చెప్పండి, ఏం నిలపడానికి? జీవితాల్లో సమాధానం లేదు చాలామందికి, నెమ్మది లేదు చాలామందికి, టెన్షన్ అంత లైఫ్ అంతా టెన్షనే. ఏదో పరిస్థితి, ఏదో సమస్య, ఏదో వేదన, ఏదో కష్టం, ఏదో ఒక నిరుత్సాహం, బిడ్డలను బట్టో, భర్తను బట్టో, భార్యను బట్టో, వ్యాపారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, చెప్పుకోలేని కొన్ని సమస్యలను బట్టో, వీటన్నిటి నుంచి దేవుడు విడిపించి మనసు నిండా సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్తారా? చేతులు పైకెత్తి చెప్తాం ఒకసారి. ఏమి ఇవ్వడానికి పుట్టారు ఆయన? సమాధానం ఇవ్వడానికి పుట్టారు. ఏమి ఇవ్వడానికి చెప్పండి? గొప్ప సమాధానం మన మనసులు ఇచ్చే దేవుడండి ఆయన. ఆయన ఇచ్చిన సమాధానం లోకంలో ఎవ్వరు మనకి ఇవ్వలేరు అన్నారు కదా. ఆ యొక్క మధ్యాహ్నం పూట ఒక తల్లి, ఆమె ఒక భయంకరమైన లోకంలో కొన్ని కార్యాలు చేస్తూ భయంకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉంది. ఆ తల్లి మధ్యాహ్నం పూట ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకుంటుంది ఆమె. ఆ యొక్క తల్లి దగ్గరికి యేసు ప్రభులు వారు వచ్చారు. మిట్ట మధ్యాహ్నం యేసు ప్రభు శిష్యులతో వచ్చారు. యేసు ప్రభుని మీరు వెళ్ళేమని తీసుకురండి అయ్యా అని ఆ శిష్యులు పంపిస్తే, ఈయన యేసు ప్రభు వారు ఆ యొక్క తల్లితో మాట్లాడుతున్నారు. అంత క్షేమమేనా? క్షేమం. నీళ్ళు ఇస్తాము కొన్ని అని అడిగారు. అయ్యి బాబోయ్, మీరు వేరే మేము వేరే, మేము నీకు నీళ్ళు ఎత్తమేంటండి అందామని. అమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దాహం ఏదమ్మా అన్నారు ప్రభులు వారు. నేను ఎప్పుడు ఇచ్చి నీళ్లు తాగితే దాహం ఏదంటే, అప్పుడు వెంటనే అమ్మంది, అయ్యా నేను ప్రతిరోజు ఇంత దూరం ప్రయాసపడి బిందులు నీళ్లు మోసుకుని ఇంటికి వెళ్ళకపోతున్నాను, నీకు దండం పెడతా, నీళ్ళే నాకు ఇచ్చే అంది. అప్పుడు అంటున్నారు, నీకు అంతమంది భర్తలమ్మ అన్నారు. నాకు 5 పెనిమిట్లు. నిజమే చెప్పితివి, ఇదిగో ఆయన నువ్వు నిజమే చెప్పిన ఇంకొకడు కూడా ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు అని కొన్ని సంగతులు, ఆమెలో ఉన్న కొన్ని దోషములు ప్రభు మాట్లాడితే గుండెలు బాదుకుని, నా సంగతులన్నీ బయలుపరిచిన ప్రవక్త నీవనుకుని ఆ కొండ అక్కడ విడిచిపెట్టి నీళ్ల కొండని ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆనందగానాలతో సంతోషంగా సాక్ష్యం చెప్పింది. స్తోత్రం చెప్తారా? ఆమె జీవితంలో భయంకరమైన బ్రతుకు కలిగిన హృదయంలో ఆమెకి సమాధానం లేదు, డబ్బులు ఉన్న సమాధానం లేదు. ఆమె జీవితంలో ఇదిగో ఆమె కోరుకున్న ఈవులన్నీ కలిగిన ఆమెకు సమాధానం లేదు. కానీ యేసు ప్రభులు వారు వచ్చి ఎప్పుడైతే ఆమెతో మాట్లాడారో ఆమె హృదయంలో ఎనలేని సమాధానం వచ్చేసింది. పాపం వల్ల రాని సమాధానం, డబ్బు వల్ల రాని సమాధానం, లోకం వల్ల రాని సమాధానం, మనుషు వల్ల రాని సమాధానం యేసు ప్రభు మాట వల్ల ఆమె హృదయంలోకి వచ్చేసింది. ఊళ్ళోకి వచ్చి సంతోషంగా చెప్తుంది, ఇదిగో మనం ఎదురు చూచుచున్న దేవుడు, లోక రక్షకుడు ఈయనని నమ్ముచున్నానని. ఆమె మాటలకు ఊళ్ళో 80% మంది యేసు ప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన సమాధానకర్త, మన జీవితాల్లో సమాధానం ఇస్తాడండి. అందుకనే యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలో బాధలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యంగా ఉండండి అన్నారు. ఆ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాటను గుర్తు చేస్తారు. ఆయన ఏమంటారో, చింతపడకుడి, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, మీరు దేని గురించి టెన్షన్ పడకండి, ఇదిగో కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేయండి అంటూ భక్తుడు అంటాడు. కింద ఆయన మీకు మీరు తెలియచేయగలిగితే సమాధానకరమైన తలంపులతో ఆయన మీ హృదయాలకి కావలి ఉంటారు.
చెప్పండి, మన హృదయంలో ఏం కావాలి? సమాధానం కావాలి. ఆ సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుందంటే ఏ మాటలో దొరకదు, ఏ దేశంలో దొరకదు. యేసు ప్రభుల వారు ఒక్కరే సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఇంకొక సమాధానం ఏంటి తెలుసా? అసలైన సమాధానం చివరి మాట, తండ్రితో మానవునికి కలిగి ఉన్న సమాధానాన్ని ఆయన మరలా కలపగలిగారు. అందుకే ఆయన సమాధానకర్త. ఆ మాట చూపిస్తాను మీకు. చూడండి, రోమపత్రికలోకి రండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు ఒక్కసారి మనం చదువుకుని ముగించుకుందాం. 10వ వచనం నుంచి 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో బడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షింపబడదాము. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఎందుకంటే ఆయన ద్వారా ఇప్పుడు మనకు ఈ సమాధాన స్థితిని పొంది ఉన్నాము. గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి సమాధానకర్తను స్తుతిద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ సమాధాన స్థితిని పొంది ఉన్నాం? దేవునితో. ఎవరితో చెప్పండి? దేవుడు ఆదాముని చేసిన తర్వాత, అవ్వను చేసిన తర్వాత వాడు తప్పు చేశారు, మనందరికీ తెలుసు. ఆ తప్పు చేసిన తర్వాత ఆ దేవునితో ఉన్న కనెక్షను, మంచి సమాధానము పోయింది. ఎవరికి? మానవుడికి. అప్పుడు దాకా దేవుడి దగ్గర కూర్చునేవాడు, దేవుని చూడగలిగేవాడు ఆదాము, దేవునితో మాట్లాడగలిగేవాడు, దేవునితో చక్కగా ముచ్చటించేవాడు ఆదాము. అవ్వలిద్దరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది లైఫ్. కానీ ఎప్పుడు పాపము ప్రవేశించిందో దేవుని చూడలేకపోతున్నారు, దేవునితో మాట్లాడలేకపోతున్నారు, దేవునితో వారు సంభాషణ చేయలేకపోతున్నారు. దేవుడు వీళ్ళ దగ్గరికి రావటం మానేశారు. అక్కడ గ్యాప్ వచ్చేసింది. అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు మానవుడికి దేవుడికి మధ్య ఒక భయంకరమైన అడ్డుగోడ వచ్చేసింది. ఏం గోడ అది? పాపపు గోడ. చెప్పండి, గోడ. సమాధానం పోయింది అన్నారు కదా. దేవునికి మనకి సమాధానం, తండ్రి అని పిలిచి హోదాను కోల్పోయాం, దేవుడు అని పిలిచి హోదాను కోల్పోయాం. అయ్యా నన్ను దర్శించి అనడానికి సరిపోమానం, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం అయిపోయాం. అందుకని యేసు ప్రభుల భూలోకంలోకి వచ్చి మానవులందరి కోసం రక్తము చిందించడం బట్టి ఆయన రక్తములో కడగబడిన వారందరికీ కోల్పోయిన సమాధానాన్ని, కోల్పోయిన పౌరసత్వాన్ని, కోల్పోయిన తండ్రితో మనకున్న బంధాన్ని మరలా ఆయన రీకనెక్ట్ చేయగలిగినారు. గట్టిగా చపలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తుతి కలుగును కాక. అందుకన ఆయన సమాధానకర్త. ఒక తండ్రితో మాట్లాడాలంటే దేవునితో మధ్యవర్తి యేసు ప్రభుల వారు. ఆమేన్. గట్టి చెప్తారా? ఆమేన్. అందుకని యేసు ప్రభు ఏమో తెలుసా? ఎవరైనా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? నా ద్వారా. అంటే నన్ను విశ్వసించి, నా యందు నమ్మకం ఉంచి, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పాపములు ఒప్పుకొని, నేను మీ కొరకు శిలువలో రక్తము కార్చానని విశ్వసించి ఆ రక్తములు మీ పాపములన్నీ కడుగుకుంటే తప్ప తండ్రి యొద్దకు మీరు చేరలేరు. సమాధానపరచడండి ఆయన. గమనించండి దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనుషులతో సమాధానపరిచే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. ఉన్నారు కదా. ఒకవేళ ఇద్దరికి ఎవరికైనా పడతలేదు అనుకోండి, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకో, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రేమ కలిగి ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? మంచి మాటలు సమాధానంగా చెప్పాలి. చెప్తూ మనిషి వాళ్ళు లేనప్పుడు వీళ్ళింటికి, వీళ్ళు లేనప్పుడు వాళ్ళింటికి వెళ్ళిపోయి అన్నారు కదా. మీరు మాట్లాడతలేదంటక, నాకు కూడా ఇలా తెలిసింది. నిజమే, మీరు మాట్లాడతలేదు ఎందుకంటే నాకు కూడా ఇలా తెలిసిందండి. ఇంకప్పుడు దాకా వీళ్ళ దగ్గర చిన్న అగ్గిపుల్ల లాంటి గొడవే ఉంటుంది అన్నారు కదా. ఇంకా వీళ్ళ యొక్క మాటలకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పినట్లకి ఎప్పుడు అంత అగ్నికొండ మధ్యలో పడిపోద్ది అన్నారు కదా. అందుకే యేసుప్రభువునో తెలుసా? సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని చూస్తారా? చెప్పండి, మీ ఇష్టం, రాసేయండి బైబిల్. దేవుని కుమారులు అనబడుదురు. దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలను దేవుని చూస్తారు. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. నేను కాబట్టి సరిపోయింది. ఎవరైతే పరుగు పోయేది మన పాస్ట్ గారు వస్తే అన్నారు కదా. ప్రభు చెప్తున్న మాట, దేవుని ప్రజలారా మన సమాధాన పడితే దేవుని పిల్లలు. ఎందుకంటే ఆయన సమాధానకర్త కాబట్టి. సమాధానకర్త పిల్లలు ఏం చేస్తారు? సమాధాన పడతారా? సమాధాన పరుతారా? గొడవలు పెడతారా? గొడవలు పెట్టరు, తగాదాలు పెట్టరు,
విడిపోయిన కుటుంబాలను కలుపుతారు, చెడిపోయిన కుటుంబాలను కలుపుతారు. మాట్లాడుకోలేని వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా మాట సహాయం చేస్తారు వీళ్ళ వల్ల అవుతే. అంతేగాని మరలా వెళ్ళి పెట్రోలు డీజిలు ఈ మధ్య గ్యాస్ వచ్చేస్తున్న గ్యాసులు ఇవన్నీ పోసేరాళ్ళు. స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి మాట్లాడు ప్రభుకి హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తాడు, ఇలాంటి దారుణమైన రోజుల్లో దేవునితో సమాధానపరిచారు యేసు ప్రభుల వారు. ఎంత గొప్ప ప్రేమండి ఆయనకి అన్నారు కదా. ఎవరితో చెప్పండి, కొంచెం బాగా చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనలో మన మాట, ఒక ఎమ్మెల్యే గారు మీకు తెలిసిండి అన్నారు కదా. ఈ వ్యక్తి తెలుసు ఎమ్మెల్యే గారు, ఈ వ్యక్తి తెలుసు ఎమ్మెల్యే గారు. ఈ వ్యక్తి సొంత బాగా ప్రాణ స్నేహితుడు. చెప్పండి, ఈ వ్యక్తి ప్రాణ స్నేహితుడు. ఏదో అవసరత కలిగింది ఆ వ్యక్తికి అవసరత కలిగి ఈయన అన్నాడు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, నేను మాట్లాడేస్తాను, నేను చేయించేస్తాను అంటాడు ఈయన. సరే అని నమ్మి అలాగే అంటాడు. ఈయన ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఆ పని అవ్వదు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది అంటాడు. కానీ నేను ఈయన తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు కూర్చోబెడతాను అయ్యి వరకు లాగానే అంటాడా ఎందుకని మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఈయనకి కనెక్షన్ పెరిగిపోద్దని భయమిడికి. అర్థమైందా? ఎన్ని ప్లాన్లు ఉంటాయి తెలుసా లోకంలో చాలామందికి. కానీ యేసు ప్రభుల వారైతే అలాంటి ఆలోచన ఏమీ లేకుండా, తండ్రితో నా పిల్లలైన వారందరూ దేవునితో మాట్లాడగలిగే పౌరసత్వాన్ని సంపాదించుకోవాలని ఆయన మధ్యలో మన కొరకు చిదిగిపోయారండి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఆ సమాధానకర్త అయిన దేవుని వల్లనే ఈ భూలోకంలో ప్రతి మానవునికి పరలోకం దక్కుతుంది. ఏం దక్కుతుంది? ఆయన మనల్ని సమాధానపరచకపోతే ఈ లోకంలో ఎవ్వడికి పరలోకం లేదు, మోక్షం లేదు అన్నారు కదా. ఆయన లోకంలోకి వచ్చి రక్తము కార్చకపోతే, ప్రాణం పెట్టకపోతే, మనల్ని విమోచించకపోతే, మనం ఈ రోజున తండ్రి అని ప్రార్థన చేయడానికి, ప్రభు అని ప్రార్థన చేయడానికి, తండ్రి అని పిలవడానికి, మొర్ర పెట్టుకోవడానికి మనం సరిపోవడం కాదు. ఆయనకి మనకు మధ్యలో మరల యాజకుడు ఉండాలి. మరల యాజకుడికి దేవుడు చెప్పిన ఆ యొక్క బలులను అర్పించాలి. మళ్ళీ రూల్స్ అన్నింటిలోకి వెళ్ళిపోవాలి. ఆ రూల్స్లో ప్రథమమైన కఠినమైన కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు, చేయికి చెయ్యి అని ధర్మశాస్త్రానికి మనం బానిసలమైపోవాలి. ఈ బానిసత్వపు బ్రతుకు నుంచి యేసు ప్రభుల వారు మనల్ని విడిపించి సమాధానకర్తగా మధ్యన లేచిపోయారు. స్తోత్రం చెప్తారా? ఇంకొక సమాధానం ఉంది. 2 అన్నాను కానీ దేవుడు ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ సమాధానం తెలుసా? జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉండిపోతే సమాధానం లేదు, దేవుడే మనకు సమాధానం. చెప్పండి, ప్రశ్న లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ జీవితం గురించి? ఎవ్వరు లేరు. అందరికీ ఏదో ఒక ప్రశ్న ఉంటుంది జీవితంలో. వాళ్ళ పిల్లల గురించో, ఉద్యోగం గురించో, జీవితం గురించో, పరిస్థితుల గురించో. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేవాడు దేవుడే. ఇంకొక మాట చెప్పనా, మీ కలలకి సమాధానం చెప్పేవాడు దేవుడే. మీ దర్శనాలకి సమాధానం చెప్పేవాడు దేవుడే. కొంతమందికి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, వాళ్ళకు తృప్తి కలిగే వరకు ఎంతమందిని అడగలు, పాప అంతమందిని అడిగేస్తారు, తృప్తి కలగదు. ఏం కంగారు పడకండి, అనంత జ్ఞాని మన దేవుడు. రాజుగారికి దర్శనం వచ్చింది, కల వచ్చింది, కలవరం మొదలైపోయింది. దేవుని బిడ్డను పిలుచుకొచ్చాడు, మొత్తానికి దొరికితే తీసుకొచ్చాడు. వింటున్నారా? తీసుకొచ్చాడంటే ఇదిగో మర్మములను బయలుపరచువాడు నా దేవుడు అని చెప్పి ప్రార్థన గదులు కనిపెడితే దైవ దర్శనం గురించిన వివరణ అంతా తేటతెల్లగా ప్రభులు వారు చూపించేశారు. స్తోత్రం. నీ జీవితంలో ఎన్ని ప్రశ్నలను దిగులు పడొద్దు, నా ప్రశ్నలకు సమాధానం లేదని కలవరపడొద్దు. ఎన్ని ప్రశ్నలు కూడా మీరు వెళుతున్నా, మీ జీవితం వెళుతున్నా, మీ పరిస్థితులు వెళుతున్నా, నా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ఎటు దిక్కులు చూసి టైం వేస్ట్ చేయకండి. ప్రభు యొక్క సన్నిధిలో ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే చెప్పాలి, దీనికి సమాధానం నువ్వే చెప్పాలి, నాతో మాట్లాడు ప్రభు అంటే జీవము కలిగిన దేవుడు, సమాధానకర్తని దేవుడు తప్పక మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కాబట్టి యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారో, ఎందుకు వచ్చారో, ఏం చేస్తారో 5 సంగతులు ఆత్మదేవుడు మనకి పూట జ్ఞాపకం చేశారు. ఇంత ఉన్నతమైన ప్రవచనాత్మకమైన మాటను ప్రభు మన కోసం ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నారు. ఆశ్చర్యకార్యాలు ప్రభు చేయబోతున్నారని, నూతన ఆలోచనలు దేవుడు మనల్ని నడిపించబోతున్నారని, ఆయన యొక్క బలముతో మనం ఎంత గొప్ప, మనలో ఎంత శక్తి ఉన్నదో లోకానికి ప్రభు చూపించబోతున్నాడని, ఆయన తండ్రిగా మన పక్షంగా ఉండి ఇదిగో సమృద్ధిగా నడిపించబోతున్నాడని, ఆయన సమాధానకర్తగా మనతో ఉండి ఈ లోకంలో అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడని దేవుడు మనతో మాట్లాడినారు. కాబట్టి విశ్వాసముతో, నమ్మకంతో
నా కోసం ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా వచ్చిన దేవా నీకు స్తోత్రము తండ్రి. నీ గుణగణాలను ఎరిగిన నేను, నీ శక్తిని ఎరిగిన నేను, నీ ఉన్నతమైన కృపను ఎరిగిన నేను, నా లైఫ్లో, నా జీవితంలో వీటిలో ఉన్న అద్భుతమైన, అతీతమైన, పరోక్షమైన పరమాత్మని దైవికమైన సన్నిధితో నేను ముందుకు వెళ్ళినట్లు నా విశ్వాసాన్ని బలపరచండి అని ప్రభు సహాయాన్ని కోరుకోగలిగితే తప్పకుండా మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి, మీ అందరికీ సమృద్ధిగా సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నే దాటిపోగలనా ప్రేమను, రుణపడి బ్రతికెదను, నా ఊహ కందని ఆ కృపను అనుదినము ప్రకటింతు. ఆశలతో అభిషేకించు, ఎగసిగాలల్లే నన్ను తాకుమా, ఆత్మనది అలలే ప్రవహించుము. సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా? యేసయ్యలో ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? యేసయ్య మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా? కష్టములు, వ్యాధులు, బంధకములు, చీకటి క్రియలు, చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా? శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, విడుదల, ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా? మీకొక గొప్ప శుభవార్త. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గమనించండి, మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని, దైవికమైన వాక్యపు లోతుల్లోకి, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుతూ దైవరాజ్యం కొరకు కడవర కాలంలో సత్యమైన బోధలు నిలుచుచ్చు మీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఒక మంచి విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే, భౌతికపరమైన వ్యాధులతో, బాధలతో, వేదనలతో, కష్టాలతో, శ్రమలతో, సమస్యలతో మీరు నలిగిపోతూ మీకంటూ మీ కొరకు ప్రార్థన సమూహాన్ని కలిగి లేని స్థితిలో మీరు ఉంటే తప్పకుండా చాటపర్రులో జరుగుతున్న ఈ యొక్క పరిచర్లకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉపవాస కూడిక జరుగుతుంది. అలాగనే ప్రతి నెల మొదటి బుధవారం మరి రాత్రి 10 గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. మీ కొరకు దైవోజ్జాలకు మేము ప్రార్థన చేయబోతున్నాం. విశ్వాస సమూహాలతో ప్రార్థనలు చేయబోతున్నాం. దేవుని కార్యాలతో ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు, భౌతికంగా దీవించబడుతున్నారు. మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు పొందాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుని దైవ సన్నిధికి తప్పకుండా రండి. గుడివాకలంకి వెళ్ళే రోడ్డు చాటపర్రులో ఉన్న యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కృప వెంబడి కృపతో ఆశీర్వదించునుగాక. ఆమేన్.